ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే సంక్రాంతి సందర్భంగా ఇవాళ భోగినాడు రిలీజ్ అయిన నా సామిరంగా అక్కినేని నాగార్జున యాక్ట్ చేసిన సినిమా చిట్టూరు శ్రీనివాసరావు నిర్మించింది. విజయ్ బిన్ని డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ప్రసాద్ ఐమాక్స్లో చూసి ఇప్పుడే మీతో ఆ సినిమాకి సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలు, ఆ స్పందన మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. సినిమా అంటే అసలు సిసలు సంక్రాంతి సినిమా అని అంటే నా సామిరంగ సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్గా మన గ్రామీణ వాతావరణంలో ఆ సంక్రాంతి సంబరాలు కానీ, ఆ సంక్రాంతి, భోగి, ఈ పండుగల సందర్భంగా అక్కడ అల్లుకునే ఆ వాతావరణంలో ఉండే ఆ పండగ మొత్తం అది ఎలా జరుగుతుంది అనే ఆ వ్యవహారం అంతా కూడా ఈ సినిమాలో మొదటి నుంచి కొస వరకు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. బికాస్ ఆ కథలో కూడా, నా సామిరంగ కథలో కూడా అది పండగ సందర్భంగా జరిగిన కథ. సంక్రాంతి నుంచి ఆ సంక్రాంతి వరకు అన్నట్టుగా జరిగిన సినిమా ఇది. సో అందులోని అంటే బిగినింగ్ నుంచి కొస వరకు కూడా చాలా మంచి టెంపోతో నడిచింది సినిమా. అంటే ప్రతి సీన్లోని మన పండగ వాతావరణాన్ని, ఆ పండగ సందర్భాన్ని ఫీల్ అయ్యేటట్టుగానే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ గట్టాన్ని చాలా గొప్పగా చేశాడు విజయ్ బిన్ని. అక్కినేని నాగార్జున గారు కూడా ఈ సినిమాలో అంటే మాసి గెటప్లో రగ్డ్గా కనిపించినా కూడా మంచి హుషారుగా పండగ వాతావరణాల్లో మళ్ళీ విలేజెస్లో అందరూ ఎలా ఉంటారు అనే దానికి తగ్గట్టుగా నాగార్జున గారు చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా చలాకీగా, హుషారుగా, చాలా అంటే దాన్ని ఏమంటారు, చాలా ఎనర్జెటిక్గా కనిపించే సినిమాలో ప్రతి సీన్లోని అద్భుతంగా చేశారు. అండ్ అఫ్కోర్స్ అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, వీళ్ళందరూ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా దే హ్యావ్ ప్రాపర్లీ కార్వ్డ్ అవుట్ ది క్యారెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్. అఫ్కోర్స్ అది రీమేక్, కానీ కీరవాణి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా రీమేక్ని మన తెలుగు వాతావరణానికి, తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేసి ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకోవడం కూడా ఒక రకంగా కత్తి మీద సామే. ఎందుకంటే ఇది మలయాళీ ఫిల్మ్, దాన్ని వాళ్ళు చేసిన విధానం నుంచి మళ్ళీ మన తెలుగు మన వాతావరణానికి, మన టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని కట్ చేసి, దాన్ని మళ్ళీ స్క్రీన్ ప్లే రీఆర్డర్ చేసి, కథను మళ్ళీ మరమ్మతులు చేసి, అవన్నీ చేసి కేవలం ఒక 3 నెలల కాలంలో చాలా స్పీడ్గా సినిమా షూటింగ్ చేసి పండగకి రిలీజ్కి వచ్చింది నా సామిరంగ సినిమా. కీరవాణి గారు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కీరవాణి గారు ప్రెస్ మీట్లో ఆయన సాధారణంగా అంత కలివిడిగా, అంత సందడిగా ప్రెస్ మీట్లో ఎప్పుడూ వచ్చి పాల్గొన్న సందర్భాలు లేవు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఎక్కడో 1, 2, 3 మెయిన్ ఈవెంట్స్లో తప్పితే జనరల్గా ప్రెస్ మీట్కి వచ్చి ఒక సినిమాకి గురించి తను చాలా బిగ్గరగా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ఆయన నా సామిరంగ సినిమాని చాలా గట్టిగా సపోర్ట్ చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలు నాగార్జున గారికి, ప్రెసిడెంట్ గారు పెళ్ళం కానీ, అల్లుడు కానీ, ఇలాంటి అన్నమయ్య కానీ, షిరిడి సాయిబాబా సినిమా కానీ, ఇవన్నీ ఎన్నో సినిమాలు చేసిన కీరవాణి గారు ఆయన వచ్చి కూర్చుని ఈ సినిమా గురించి చాలా బాగుంటుంది, ప్రెసిడెంట్ గారు పెళ్ళం తర్వాత నాకు అలాంటి సినిమా అవుతుంది, ఇవన్నీ చెప్తే నేను చాలా ఇంట్రెస్ట్గా విన్నా. ఎందుకంటే ఆయన అంత ఓపెన్గా మాట్లాడే వ్యక్తి కాదు. ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆ మాట్లాడిన కూడా ఈరోజు సినిమా చూస్తే చాలా నిజం, ఆయన చాలా మనసు విప్పి మాట్లాడారని అనిపించింది. సినిమా మొత్తంగా మనం తీసుకుంటే స్క్రీన్ ప్లే కానీ, లేకపోతే కీరవాణి గారి పాటలు కానీ, ఆయన ఆ రోజు చెప్పారు ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్సు RR నేను చాలా స్పెషల్గా చేశాను ఈ సినిమాకి అని చెప్పి. అది నిజంగా అసలు ప్రతి సీన్లోని RRలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. ఒక ఇమోషనల్ సీన్ కానివ్వండి, సెంటిమెంటల్ కానీ, రొమాన్స్ కానీ, అసలు ఎలాంటి సీన్ అయినా కూడా కొత్తగా కీరవాణి గారు చాలా కొత్తగా చేశారు RR. ఈ సినిమాకి ఇది మైనస్సు, ఇది లోపం, ఇది వెలితి అని చెప్పడానికి లేకుండా ఆ కథ అలా నడిచింది అంతే. ఆ కథ అంతే. మనం మళ్ళీ ఆ కథలోని లోపాలు ఎంచడం, లేకపోతే ఇది లేదు, అది లేదు, అలా లేదు, ఇలా లేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ కథ తీరది. ఆ కథ ఏ విధంగా అయితే రచయిత రాసుకున్నాడో అదే కథను మనకు ప్రజెంట్ చేశారు. ఆ కథ వరకే మనం ఆలోచించాలి తప్పితే మళ్ళీ దానిలోని రంధ్రాన్వేషణ చేయడం అన్నది కరెక్ట్ టేస్ట్ కాదు. ఈ సినిమాకి సంబంధించిన వరకు కథగా మనం మాట్లాడుకుంటే అదొక ఊరు. ఆ ఊరిలో చిన్నతనం నుంచి ఈ మధ్య అది ఫ్యాషన్ అనండి, ట్రెండ్ అనండి, లేకపోతే ఆ కథకు అవసరం అనండి, ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య చాలా సినిమాలు. ఆ ఎపిసోడ్లో
నాగార్జున గారు అండ్ అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. అలాగే వరాలని అమ్మాయి హీరోయిన్ కూడా వాళ్ళిద్దరి మధ్య చిన్నతనంలోనే నాగార్జున క్యారెక్టరు కిష్టయ్య అండ్ ఆ హీరోయిన్ పేరు వరాలు. వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పుడే ఒక చిన్న ప్రేమ అనేది చిగురించింది అనే ఒక పాయింట్తో సినిమా స్టార్ట్ అయ్యి అప్పుడే ఆ ఊరి పెద్దయ్య అని పిలుచుకునే నాజర్ క్యారెక్టర్ని కిష్టయ్య క్యారెక్టరు సేవ్ చేయడం అండ్ ఎదురొచ్చిన వాళ్ళని ప్రతిఘటించడం అవన్నీ చిన్నప్పుడు చైల్డ్ ఎపిసోడ్లో చూపించారు. పెద్ద అయిన తర్వాత ఆ వాతావరణం అంతా కూడా ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా సరే కిష్టయ్య వచ్చి కాపాడుతాడు. అలాగే పెద్దయ్య కుటుంబానికి పెద్దరికానికి ఆయన హోదాకి కూడా ఒక కంచెలాగా ఈ కిష్టయ్య క్యారెక్టర్ ఉండడం, ప్రేమలు అభిమానాలు కూడా గ్రామ పెద్ద అయిన నాజర్ క్యారెక్టర్కి ప్లస్ ఈ కిష్టయ్య క్యారెక్టర్కి మధ్యలో ఉండే బాండ్ కూడా కొడుకుల తాలూకు అభ్యంతరాలను కూడా దాటి వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఉన్నది అని చూపించే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ ప్రయాణంలో వరాలు హీరోయిన్ తండ్రి ఆయన కంప్లీట్గా ఈ కిష్టయ్య క్యారెక్టర్కి కంప్లీట్గా ఆపోజిట్ క్యారెక్టరు అండ్ కిష్టయ్య, అంజీ, భాస్కర్ అంటే నాగార్జున గారు, అల్లరి నరేష్ ప్లస్ రాజ్ తరుణ్ ఈ 3 క్యారెక్టర్లని కూడా మొదటి నుంచి ఆయన అనాథలని మాట్లాడడం, లేకపోతే వాళ్ళని విమర్శించి మాట్లాడడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఈ వాతావరణంలో వాళ్ళ మధ్య ఒక వ్యతిరేకత అనేది మొట్టమొదటి నుంచి ఎస్టాబ్లిష్ అవ్వడం. అది రావు రమేష్ క్యారెక్టర్. ఆ రావు రమేష్ ఆ కూతురే ఈ అమ్మాయి హీరోయిన్ వరాలు అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ కలగడం. పెద్దవాళ్ళు అయిన తర్వాత వరాలు ఊళ్ళోకి వచ్చింది, నిన్ను చూసింది, నిన్ను పోలుస్తుందా లేదా అనే ఒక చిన్న సీన్స్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య వరాలు కిష్టయ్య మధ్యలోని ఆ ప్రేమ అనేది మళ్ళీ అల్లుకోవడం, ఆ ప్రేమ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆ సీన్లు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంటర్టైనింగ్గా చేశారు. నాగార్జున గారు హ్యాస్ బీన్ ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్లీ వెల్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ఈ సినిమాకి సంబంధించి. ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి తండ్రి, మీ అమ్మ పోయినప్పటికి నాకు 24 ఏళ్ళు అయినా నేను ఇంకొక పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే నిన్ను సరిగ్గా చూడదేమో, నేను ఇంకొక అమ్మాయిని చేసుకుంటానన్న ఉద్దేశంతో నిన్ను పెంచుకుంటూ వచ్చాను, ఆడపిల్లను నాకేమీ చెప్పలేవన్న ఉద్దేశంతో అమ్మమ్మ ఇంట్లో పెంచాను నేను అనే ఒక డైలాగ్, చాలా మంచి డైలాగ్ అది. ఆ టైంలోని నువ్వు కనుక నన్ను కాదని వెళ్ళి కిష్టయ్యని పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ప్రాణాలు తీసుకుంటానని చెప్పి ఆయన ఊరికే నాటకీయంగా ఉరి వేసుకోవడానికి ట్రై చేస్తే అది నిజంగా ఉరిపడి ఆ క్యారెక్టర్ చచ్చిపోవడం, నువ్వు నన్ను వెళ్ళి పెళ్లి చేసుకుంటే నన్ను చంపి వెళ్ళినట్టే అనే ఆఖరి మాటకి ఆ వరాలు హీరోయిన్ కట్టుబడి 10 ఏళ్ల పాటు ఇంట్లో ఉండిపోయి కిష్టయ్యకి దూరంగా ఉండడం, ఈ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ అవన్నీ బాగా వర్కౌట్ చేశారు. అండ్ ఫైనల్లీ మామూలుగా మన గ్రామ కక్షలు లేకపోతే గ్రామాల్లో ఉండే ఆ వైషమ్యాలు అవన్నీ కూడా నార్మల్గా ఈ సినిమాలో కూడా ఉన్నాయి. బట్ దాన్ని పండించిన విధానం మాత్రం చాలా బాగా ఉంది. ఎందుకంటే ఈ పెద్దయ్య కొడుకులకి కిష్టయ్య క్యారెక్టరు, కిష్టయ్య గ్రూపు, కిష్టయ్య, అంజీ, భాస్కర్ వీళ్ళు ఈ 2 బ్యాచ్ల మధ్య కూడా ఒక పడని వాతావరణం. ఎందుకంటే ఎంతసేపు పెద్దయ్య కిష్టయ్యని మాత్రమే సపోర్ట్ చేస్తాడు, మమ్మల్ని సపోర్ట్ చేయడనే ఒక తండ్రి పట్ల ఒక వ్యతిరేకతని పెంచుకున్న కొడుకులు, ఆ వాతావరణం. అందులో ఒక కొడుకు చిన్నప్పుడే నెగిటివ్గా చూపించిన ఒక కొడుకు ఆ విలేజ్లోంచి వెళ్ళిపోవడం, మళ్ళీ తను ఇంటర్వ్యూల్ పాయింట్ దగ్గర ఎంటర్ అయిన తర్వాత తను ఎంత దుర్మార్గుడో చూపించే సీన్లో ప్రభాస్ సీన్ని కొబ్బరి తోటలో చంపేయడం, ఇంకా అక్కడి నుంచి తను వీళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలి, వీళ్ళని ఎలాగా అంతం చేయాలి, విలేజ్లోని వీళ్ళ తాలూకా ఆధిపత్యం అన్నది లేకుండా కిష్టయ్య తాలూకా సుప్రిమసీ అన్నది ఎలా చంపాలి అండ్ వరాల్ని ఎలా పెళ్లి చేసుకోవాలి, 10 ఏళ్ళగా ఇంట్లో ఉండిపోయిన వరాలను ఎలా మ్యారేజ్ చేసుకోవాలి అన్నప్పుడు తన క్యారెక్టరైజేషన్ని చాలా, అంటే ఇప్పటి వరకు ఉన్న మన విలేజెస్లో ఉండే విలన్కి కొంచెం డిఫరెంట్గా ఆ క్యారెక్టర్ని, చాలా నెగిటివ్ క్యారెక్టరు, వాడు కొంచెం సాడిస్టిక్గా ఉండే క్యారెక్టరైజేషన్ని చాలా బాగా డైరెక్టర్ బాగా మలిచాడు. అండ్ ఆ క్యారెక్టరు బాగా పండింది సినిమాలోని. లాస్ట్ వరకు తనే మొత్తం కథ నడవడానికి అవసరమైన ఒక ఎలిమెంట్గా ఆ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి
వాడు అనుకున్నట్టుగానే ఈ కిస్టయ్య బ్యాచ్లో ఉన్న అంజిని థియేటర్లో సినిమా థియేటర్లో వాళ్ళు ఫస్ట్ డే ఆ రోజు మంచి దొంగ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు సినిమాకి వెళ్ళడం, ఆ థియేటర్లోనే అంజి క్యారెక్టర్ని చంపేయడం, అదంతా కూడా చాలా ఇమోషనల్గా ఉంటుంది ఆ సీను. అప్పుడు కిస్టయ్య అక్కడికి రావడం, కిస్టయ్య వచ్చిన తర్వాత అంజి క్యారెక్టరు ఎండ్ అయిపోయిన తర్వాత అంజని చంపినందుకు వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలి, వాళ్ళని ఏం చెయ్యాలి అనే ఒక మీమాంసలో హీరో ఉన్నట్టుగా చూపించారు. అప్పుడు వరాలు ఇంట్లోంచి బయటకు వచ్చి తనే ఒక కత్తి తీసుకొచ్చి కిస్టయ్యకి ఇచ్చి, నువ్వు అంజి చావుకు కారణమైన ఏ ఒక్కరూ మిగలడానికి వీల్లేదు, అలాగే నువ్వు కూడా సావకూడదు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. నది ఒడ్డున ఒక సరస్సు ఒడ్డున కిస్టయ్య క్యారెక్టర్ కూర్చుంటే వర్షంలో ఒక గొడుగుతో వచ్చి అక్కడ కత్తి ఇచ్చి వెళుతుంది వరాలు. ఆ సీన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ సీన్ నిజంగా చాలా మంచి, బాగా వెల్ రిటర్న్, వెల్ కన్సీవ్డ్ అండ్ వెల్ టేకెన్ ఆ సీను. ఆ సీన్ తర్వాత అప్పుడు కిస్టయ్య ఎంటర్ అవ్వడం, ఆ సంక్రాంతి, ఆ పండగ, ఆ ఆర్భాటం, హంగమా బ్రహ్మాండంగా తీసారు. అదంతా కూడా హెవీగా ఉంటుంది. అందులో కిస్టయ్య అంటే నాగార్జున గారి క్యారెక్టర్ వెళ్ళి మొత్తం అందరినీ, ఒక్కడు కూడా మిగలకూడదన్న వరాల మాట ప్రకారం అందరినీ వేసేస్తాడు కిస్టయ్య అందులో క్లైమాక్స్ ఫైట్లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ క్యారెక్టర్ని కూడా, ఆ క్రిమినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని కూడా చంపేస్తాడు. ఆ పే ఆఫ్ సీన్ కూడా చాలా బాగుంది. అల్లరి నరేషన్ చంపేటప్పుడు అదే క్యారెక్టర్ వచ్చి, నువ్వు నన్ను చిన్నప్పుడు కాపాడేవు, నాకు ప్రాణదానం చేసే కాబట్టి నీ ప్రాణం నేను తీయనని చెప్పి మళ్ళీ 10 అడుగులు ముందుకెళ్ళి వెనక్కి వచ్చి, నువ్వు బతుకుతావు అనగానే నీకు ఆశ కలిగింది కదా జీవితం మీద, తర్వాత చచ్చిపోతే ఎలా ఉంటుందో అది చాలా ఎంజాయబుల్గా ఉంటుందని చెప్పి అంజి క్యారెక్టర్ని చంపేస్తాడు. అదే పే ఆఫ్ సీను క్లైమాక్స్లో కూడా, నువ్వు మా అంజి కాపాడిన ప్రాణం నీది, అందుకు నీ ప్రాణం నేను తీయనని చెప్పి కిస్టయ్య నాగార్జున క్యారెక్టర్ కొంచెం ముందుకెళ్ళి అక్కడ బీడీ వెలిగించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి, నువ్వు బతుకుతాను అనగానే ఆశ కలిగింది కదా నీ జీవితం మీద, అలాంటప్పుడు చంపితేనే దాంట్లో కిక్ అనే ఒక డైలాగ్ అనిపించి పే ఆఫ్ సీన్ లాగా అక్కడ ఆ క్యారెక్టర్ని చంపడం. ఆ తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి అందరి కొడుకుల్ని మీరు పారిపోండి, కిస్టయ్యకి కనుక కోపం వచ్చిందంటే మీరు వాడి తమ్ముడిని చంపేశారు అని చెప్పి మిమ్మల్ని వదలడు ఎవరిని, మీరు ఈ ఊరు వదిలి పారిపోండి అని చెప్పి పెద్దయ్య ముగ్గురు కొడుకులకి చెప్పడం. ఈ నెగిటివ్ క్యారెక్టర్ అక్కడ చచ్చిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు పెద్దయ్య ఇంటికి వచ్చినప్పుడు ఏదో మన భారతంలో ధృతరాష్ట్రుడు క్యారెక్టర్ లాగా భీముడిని చంపడానికి ట్రై చేస్తాడు ధృతరాష్ట్రుడు. కానీ కృష్ణుడు మధ్యలో ఉండి మట్టి విగ్రహాన్ని అక్కడ పెట్టి భీముడిని వెళ్ళనివ్వకుండా చేస్తాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు 1000 ఏనుగుల బలం కలవాడు అన్న ఒక రహస్యం ఒక కృష్ణుడికే తెలుసు కాబట్టి పిండి పిండి అయిపోతాడు ధృతరాష్ట్రుడు చేతుల్లోనే అనే ఉద్దేశంతో భీముడిని దూరంగా పెడతాడు. అలాగే ఇందులో కూడా ఆ పెద్దయ్య క్యారెక్టర్ వచ్చి నాగార్జున గట్టిగా కౌగిలించుకుని కత్తి పెట్టి పొడి చేస్తాడు. నా కొడుకులు అందరూ చచ్చిపోయారురా అని చెప్పి కత్తి పెట్టి పొడి చేసి కరెక్ట్గా ఇంకా ఆ మూమెంట్లో మిగిలిన ఇద్దరు కొడుకులు జనాల మధ్యలోంచి రావడం చూసి నాజర్ క్యారెక్టర్, పెద్దయ్య క్యారెక్టర్ చాలా సారీ ఫీల్ అయ్యి చాలా పశ్చాత్తాపపడే టైంలో మళ్ళీ నాగార్జున క్యారెక్టర్, అంటే మనం నార్మల్గా హీరోల సినిమాల్లో హీరోలు క్లైమాక్స్లో చచ్చిపోతే మన తెలుగు ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లోని ఎంజాయ్ చేయలేరు, ఆ సినిమాని కానీ ఆ డైరెక్టర్ని కానీ అసలు ఆ ప్రాజెక్ట్నే క్షమించరు. అందుకని ప్రేమనగర్లో కూడా అదే జరిగింది. లాస్ట్లో అతనికి సిరోసిస్ వచ్చి హీరోకి తను మళ్ళీ కళ్యాణ్ మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టర్ మళ్ళీ క్లైమాక్స్లో బతికేస్తుంది. ఆ బతకడం వల్లే అలాంటి పాజిటివ్ ఎండింగ్ లేకపోతే మన తెలుగు వాళ్ళు 100% ఎంజాయ్ చేయలేరు. సినిమాటిక్ ప్రావిజన్ అది, అన్ని కత్తిపోట్లు పొడిచినప్పటికీ కూడా మళ్ళీ ఆ కిస్టయ్య క్యారెక్టరు ఎలాగైతే వరాలు చెప్పిందో అంతమందిని చంపేయాలి కానీ నువ్వు మాత్రం చావకూడదు అనే ఒక పాయింట్ని గెయిన్ చేసుకుని అక్కడ మళ్ళీ నాగార్జున గారి క్యారెక్టరు కిస్టయ్య బతుకుతుంది. అండ్ ఈ మొత్తం ఈ టోటల్ కథలో వాళ్ళు తీసుకెళ్ళిన ప్రతి సీను, సినిమాకు అవసరమైన ప్రతి సీను చాలా బాగా రాశారు. మంచి డైలాగులు ఉన్నాయి, మంచి ఆర్ఆర్ ఉంది, మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలు. ఎంటర్టైన్మెంటు మొత్తం ఆ గ్రామాల్లో ఉండే ప్రేమలు, అభిమానాలు, మన విలేజెస్ మొత్తం ఆ విలేజ్ వాతావరణం అనేది ఈ పండగల్లో గొబ్బెమ్మలు కానీ లేకపోతే బంతిపూల తోరణాలు కానీ ఊరేగింపులు కానీ ఆ సందడిని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఈ సినిమా చూడాల్సింది. ఎక్స్ట్రాడనరీ పాటలు చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది, ఫ్రేమ్స్ ప్రతి ఫ్రేము చాలా బాగుంది.
నాగార్జున గారికిను అమ్మాయి ఆషికా రంగనాథ్కి మధ్యలో ఆ రొమాన్స్ పార్ట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశారు, బ్యూటిఫుల్గా ట్రీట్ చేశారు. అంటే నాగార్జున గారి క్యారెక్టరు ఆయన ఏజ్ కానీ ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన మెచ్యూరిటీని దృష్టిలో పెట్టుకుని అది ఎంతవరకు దాన్ని క్రాఫ్ట్ చేయాలో అంతవరకే దాన్ని చేశారు. ఆ సీన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. టోటల్గా చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ వెరీ ఫన్ ఫిల్డ్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ ఇమోషన్. సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ వన్ కెన్ రియల్లీ ఎంజాయ్. రియల్లీ థియేటర్కి వెళ్ళిన తర్వాత పీపుల్ కమ్అవుట్ ఏవో 1, 2, 3 రీజనింగ్స్ అన్నది సినిమాకి ఎప్పుడు కూడా రీజనింగ్ అన్నది సినిమాకి అప్లై అవ్వదు. మరీ దారుణంగా ఉంటే అది వేరే విషయం, కానీ చిన్న చిన్న సినిమాటిక్ ప్రావిజన్స్ అన్నవి ప్రతి సినిమాకి, ఎంత సూపర్ హిట్ సినిమాకి, అది ఏ భాష అయినా కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, వరల్డ్ లాంగ్వేజెస్లో ఎక్కడైనా కూడా ఆ మాత్రం సినిమాటిక్ ప్రావిజన్స్ అన్నవి సినిమా అనే ఒక ప్రక్రియకి తప్పవు. వాటిని పిన్ పాయింట్ చేసి పాయింట్అవుట్ చేసి వాటిని మళ్ళీ వాటిని విమర్శించడం అన్నది కరెక్ట్ కాదు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు, ఈ కథకి సంబంధించినంత వరకు కూడా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ కానీ లేకపోతే డెలివరీ కంప్లీట్గా బ్రహ్మాండంగా చేశారు ఈ సినిమాని. వన్ కెన్ గో అండ్ హ్యాపీలీ ఎంజాయ్ ది ఫిల్మ్. దిస్ ఈజ్ వాట్ నా సామిరంగా. ప్రతి చోట నాగార్జున గారి చేత నా సామిరంగా అని అనిపించారు. అవన్నీ కూడా బ్రహ్మాండంగా చప్పట్లు పడ్డాయి థియేటర్లోని. చాలా సీన్స్కి ఏర్లు, కేకలు, గోళ, గందరగోళం అంతా కూడా థియేటర్లో. దో ఇట్ ఈస్ ఎ వెరీ క్లాస్ థియేటర్. ప్రసాద్ ఐమాక్స్లో కూడా సేమ్ వాతావరణం. మామూలు మన బీసీ సెంటర్స్లోని థియేటర్స్ ఎలాగైతే మాస్ ఆడియన్స్ సందడి చేస్తారో అలాంటి సందడే ఇవాళ ప్రసాద్ ఐమాక్స్లో కూడా ఉన్నది. కాబట్టి ఇది ఆల్ క్లాసెస్ ఫిల్మ్, ఆల్ క్లాసెస్ ఎంజాయ్ చేయొచ్చు. నాగార్జున గారిని మళ్ళీ కొత్తగా ప్రజెంట్ ఆయనే ప్రజెంట్ చేసుకున్నారు. ఆ రగ్గుడుగా గడ్డం అండ్ రగ్గుడు లుక్, బీడీ కాల్చడం అవన్నీ కూడా మంచి మాస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సినిమా అంతా కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.